ఎవరైనా ఏ పదవిలో అయినా ఎంతకాలం ఉంటారు? ఇచ్చిన బాధ్యతలన్నీ నేను చాలా చక్కగా నెరవేర్చాను అంటూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఎవర్నీ కలవకుండా తిరుగు పయనమయ్యారు. పైగా తానొచ్చిన పని అయిపోయిందని అందుకే రిటర్న్ టు హైదరాబాద్ అన్నారు. 11 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్ని ఇక పొడిగించే అవకాశాలు లేవని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం అర్థం చేసుకున్న నరసింహన్ సైలెంట్ గా రిటర్న్ అయ్యారని తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రశ్నిస్తే నరసింహన్ ఇన్నాళ్లు తన మనసులో దాచుకున్న మాటల్ని బాగానే వెళ్లగక్కారు. మీరిష్టం వచ్చినట్లు రాస్తారు, నన్ను విలన్ గా చిత్రిస్తారు, అయినా ఏ పదవైనా ఎవరైనా ఎంతకాలం చేస్తారు? నేనిచ్చిన బాధ్యతలన్నీ చాలా చక్కగా నెరవేర్చాను. నేను వెళ్లిపోయాక ఇంతకంటే మంచి గవర్నర్ లేరని మీరే రాస్తారు అని అన్నారు. అంతేకాదు, దేవాలయాల చుట్టూ తిరుగుతారన్న కామెంట్స్ పై రియాక్ట్ అయిన గవర్నర్ పదవిలో నుంచి దిగిపోయాక కూడా దేవాలయాలకు వెళ్తానన్నారు. ముఖ్యమంత్రులిద్దరితో సత్సంబంధాలు నెరుపుతూ బాధ్యతలు నిర్వహించానన్నారు. చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని చెప్పడం కొసమెరుపు. నరసింహన్ కామెంట్స్ అన్నీ సరే, ఇంతకీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నరసింహన్ కు గవర్నర్ గిరి నుంచి తప్పుకునే టైం వచ్చినట్టే ఉంది. లేదంటే పక్కా ప్లాన్ తో ఢిల్లీకి వెళ్లి ఎవ్వర్నీ కలవకుండా ఎందుకొచ్చేస్తారు? ఇన్నాళ్లు తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాను అంటూ కన్క్లూజన్ ఎందుకు ఇచ్చారు? పదవిలో నుంచి దిగిపోయాక మంచి గవర్నర్ అంటూ అంతా పొగుడుతారు అని తనకు తానే కితాబిచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? మొత్తానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ కు గుడ్ బై చెప్పేసే టైం వచ్చినట్టే. మరి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేదెవరో? వచ్చిన వాళ్లైనా ఏపీకి మంచి చేస్తారో లేదో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.